మనతో పాటు మాట్లాడడానికి రాము రాథోడ్ ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. ఎప్పుడైతే 'బిగ్ బాస్'లోకి వెళ్ళాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు డైలీ కూడా 24/7 ఎపిసోడ్స్ చూస్తూనే ఉన్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ఏంటి అనేది ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్‌ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు రాము రాథోడ్ అక్కగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అక్క, మీ పేరు? జ్యోతి. జ్యోతి. ఎలా అనిపిస్తుంది? మీ తమ్ముడు అక్కడ 'బిగ్ బాస్'లో ఆట ఆడుతున్నాడు. ఇక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ. బిగ్ బాస్ చాలా సంతోషం పిలిచినందుకు. మంచిగా ఆడుతుండు. హ్మ్. అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే టాస్క్ వచ్చేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. నాగార్జున సార్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బిగ్ బాస్‌కి పిలిచడం చాలా గొప్పది అది. అంత ద్వారా పోతాడని అనుకోలేము. కాకపోతే సక్సెస్ అయింది. అనుకున్నది సాధించిండు. హ్మ్. వెళ్ళాలి అనే ఉండే ఒకప్పుడు. కానీ మళ్ళా ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకో వెళ్ళబుద్ధి కావట్లేదు అని అన్నాడు. తర్వాత అందరం సపోర్ట్ చేసినాం. వెళ్ళాలి కంపల్సరీ. అంటే ఎందుకు వెళ్ళొద్దు అనుకున్నాడు? ఎందుకంటే చాలా మంది కూడా 'బిగ్ బాస్' లోకి వెళ్ళాలి, ఆ అవకాశం రావాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఎందుకు ఫస్ట్ వెళ్ళొద్దు ఇప్పుడు బిజీగా ఉన్నాడు కదా తను. బయట ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఈ బాంబే సాంగ్ వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉన్నాడు. వన్ డే కూడా ఇంట్లో ఉండడు. ఇంకా సాంగ్స్ రాయడం కానీ లేకపోతే సింగింగ్‌లో గానీ బిజీగా ఉన్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే వెళ్ళాలి అనుకున్నాడు. ఇప్పుడు లాస్ట్ వరకైతే వెళ్ళేసిండు. బిగ్ బాస్ వాళ్ళకు థాంక్స్ చెప్తున్నాం. మా అంటే ఫ్యామిలీ. బయట అందరూ అంటూ ఉంటారు కదా! 'రాము రాథోడ్' అక్క, చెల్లి అని. ఎలా అనిపిస్తుంది అక్క అన్నప్పుడల్లా ప్రతిసారి? హ్యాపీగా ఉందండి. చాలా, చాలా హ్యాపీగా అనిపిస్తది. నాకు మా తమ్ముడు ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. తనని నేను చూసుకోవడం, మా తమ్ముడు నన్ను, ఇప్పుడు తను మమ్మల్ని చూసుకుంటుండు. చిన్నగా ఉన్నప్పుడు నేనే చూసుకున్నా కదా! ఇప్పుడు తను మమ్మల్ని చూసుకుంటుండు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టాస్క్ ఎలా ఆడుతున్నాడు? మంచిగా ఆడుతుండు. కాకపోతే ఒక టాస్క్‌లో కొంచెం బాధ అనిపించింది. మంచిగా ఆడుతుండు. అంటే ఏమనిపించింది అది చూసినప్పుడు? ఇంత కష్టం. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ టాస్క్ కొంచెం ఇబ్బంది అనిపించింది. బాధ అనిపించింది. అన్న నమస్తే. నమస్తే. రాము రాథోడ్ అన్నగారు మీరు. సో, ఎలా అనిపిస్తుంది? 'బిగ్ బాస్'లో చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు రాము రాథోడ్‌కి. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతి ఒక్కరి ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఆయన 'రాను బొంబాయికి రాను' సాంగ్‌తో ఫేమ్ అయ్యాడు కాబట్టి అతనికి ఆపర్చునిటీ రావడం జరిగింది బిగ్ బాస్ నుంచెల్లి. నాగార్జున సార్‌కి మరియు అన్నపూర్ణ స్టూడియోకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆహ్, ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. దాంట్లో ఆటలు గూడంగా అన్ని టాస్క్ అన్నీ బానే చేస్తున్నాడు, బానే ఆడుతున్నాడు. పర్వాలేదు. బానే ఉంటాడని అనుకుంటున్నాం. అన్న అంటే చాలా మందికి తెలియని విషయాలు కూడా మీకు తెలుస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే రాము రాథోడ్ అన్నయ్య కాబట్టి. సో, ఎలా ఉంటుండే మీతో? ఏమన్నా చెప్పాడా? అంటే ఇలా వెళ్తున్నాను భయమేస్తుంది అన్నట్టు ఏమన్నా చెప్పారా ఎప్పుడైనా? లేదండి. మాకు సడెన్‌గాన చెప్పారు. దుబాయ్‌కి వెళ్ళాడు గామా అవార్డ్ అవును. కోసము. అవును. వచ్చే వచ్చే వరకి అతనికి ఫోనొచ్చేసింది. ఖచ్చితంగా రావాలి రాము రాథోడ్. ఎందుకంటే మీ ఫ్యూచర్ ఇంకా ఉంది ముంగడ. ఇప్పుడు చూసుకుంటేనే బావుంటది. నువ్వు ఈ బిగ్ బాస్‌లోకొస్తే ఒకటే గాదు ప్రతి ఇంట్లో ఉంటావు. హ్మ్. బిగ్ బాస్‌లోకొస్తే ప్రతి ఇంట్లో ఉంటావు నువ్వు. అందుకే నువ్వు ఖచ్చితంగా బిగ్ బాస్‌కి రావాలి అని చెప్పేసి చెప్పారు నాగార్జున సార్ గారు. అంటే అన్న చాలా వరకు కూడా ఒకరు ఎదుగుతున్నారు అంటే ఎనకాల నుంచి తొక్కడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అది బంధువులు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు, కాలేజ్ వీళ్ళందరూ కూడా. సో, అంటే ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలాంటివి ఏమైనా ఫేస్ చేసాడా? ఎప్పుడైనా చెప్పాడా మీకు? అంటే ఇలా కొన్ని జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పారా? ఎప్పుడైనా బాధపడ్డ అంటే పరిస్థితులు? పరిస్థితులంటే అంత ఏం రాలేదు. ఉన్నా అతనికి చెప్పినా గూడంగా అతను మా ఫ్యామిలీతోనే షేర్ చేసుకోలేదు. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ వరకు ఎందుకు చెప్పడం, వాళ్ళకెందుకు బాధ పెట్టడం. అది ఏమైనా ఫేస్ ఉంటే నేనే చేసుకుంటా, నేనే జూసుకుంటా అనే ఫీలింగ్స్‌తో ఉంటాడు గానీ, ఎప్పుడు మాతో నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడు అలా వాళ్ళలా చెప్పారు, వీళ్ళలా చెప్పారనేది ఏమనడు. ఆయన 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 లైఫు నా లైఫ్ నాకు బానే ఉంటదని జెప్పేసి మా ఫ్యామిలీతోనే మాత్రం ఆ పని అది చెప్తాడంతే. అంటే అన్న ఫస్ట్ ఆ సాంగ్ ఏదైతే ఉందో అదంతా వైరల్ అవుతుంది అని అనుకున్నారా అసలు? అవార్డ్ దాకా వెళ్తుంది అని? అంటే మేము యాక్చువల్లీ అస్సలకే అనుకోలేదు. ఆ సాంగ్ 'రాను బొంబాయికి రాను' 2 చరణాలు రాసాడు. హ్మ్. రాసి ప్రొడ్యూసర్ గారికి వినిపించాడు. ప్రొడ్యూసర్ గారు అప్పుడే ఒప్పుకున్నారనమాట ప్రొడ్యూసర్ గారు. అప్పుడే ఒప్పుకొని చేద్దాం రాము ఖచ్చితంగా మనం ఈ సాంగు మామూలుగా అట్‌లీస్ట్ ఓ 30,000,000 పోయినా చాలు మనకి. దానికంటే ముందు అవసరమే లేదు అని అనుకున్నాం. హ్మ్. అంతే.
కానీ తీరా చూస్తే ఇప్పుడు 500 మిలియన్ల పైగానే దాటిపోయింది. అంటే అంత ఫేమ్ అయితుంది మిస్ వరల్డ్ గానీ, ప్రతి ఒక్క ఇంటర్నేషనల్‌లో మన సాంగ్ మోగుతుంది. అవును. సో, హ్మ్. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా, చాలా, చాలా హ్యాపీగుందసలు. ఎంత హ్యాపీ అంటే అసలు మా ఫ్యామిలీకి సరిపోని హ్యాపీ ఇది. హ్మ్. హ్మ్. సో, ఇల్లు కూడా పూర్తయిపోయింది. సో, అంత మంచి రోజులొచ్చేసాయి. అంటే ఇందాక మీ అమ్మగారు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడిప్పుడే మంచి రోజులొచ్చాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఆహ్, ఇది మా అమ్మ నాన్నలకు థాంక్స్ చెప్పాలి. మరియు మా బ్రదర్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ కష్టాలు పడకుండా మా తమ్ముడు చాలా కష్టపడి నేను ఎలాగైనా ఎదగాలి, మా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో అతను ఈరోజు ఈ ముందుకు వెళ్ళడం జరిగింది. హ్మ్. సో, ఇప్పుడు మనతో పాటు రాము రాథోడ్ వదిన గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. ఎలా ఉంటారు మీ మరిది అసలు మీతో? బాగానే ఉంటారు. హ్మ్. మంచిగానే ఉంటారు. ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? అందరినీ బాగానే చూసుకుంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగానే ఉంది అందరు. ఎలా సపోర్ట్ చేస్తున్నారు? బాగానే సపోర్ట్ చేస్తున్నాం. మీరు గిట్లా సపోర్ట్ చేయాలి మా మరిదికి. తప్పకుండా. అక్క, తమ్ముడు, అక్క అనంగానే కొట్లాటలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాలా వరకు కూడా ఏదో ఒకటి చేస్తుంటే కొట్టడం ఇవన్నీ ఉంటాయి కదా! సో, చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉండేది అసలు? అంటే తను ఒకరోజు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళలేదు, కోపం వచ్చి కొట్టిన. స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడనో ఆడుకోనికి వెళ్ళిండు. ఎందుకు స్కూల్కి ఎందుకు వెళ్ళావంటే నేను వెళ్ళానాక అని అంటే అన్నం పెట్టలేదు ఆ రోజు, మార్నింగ్ పెట్టలే, 11 వరకు పెట్టలేదు. బాగా ఆకలి అవుతుందని చెప్పి ఏడిచిండు బయట నిలబడి. అక్క ఆకలి అవుతుంది అక్క, ఆకలి అవుతుంది అక్క, అన్నం పెట్టు అని అంటే స్కూల్కి ఎందుకు పోలే మరి నువ్వు అని అన్న. అంటే పనిష్మెంట్ ఇస్తుంటే అప్పుడప్పుడు. కానీ నాకు మాత్రం ఇది వరకు ఎవరు రిటర్న్ మాట్లాడడం కానీ, కొట్లాడడం కానీ, మా చెల్లెలైనా సరే, మా ఇద్దరు తమ్ముళ్ళైనా సరే నాతో మాత్రం వాదించరు. నేను చెప్పింది చేస్తారు. కానీ రాము చేసేవాడు కాదా? ఆహా, అల్లరి లేదు. కాకపోతే స్కూల్కి వెళ్ళమని చెప్పిన ఒకరోజు, వెళ్ళలేదు, వెళ్ళనందుకు కొట్టిన. కొట్టారు. సో, ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఆ, దాకా ఎప్పుడు? కొట్టలే. అంటే ఇద్దరు కొట్లాడుకోవడం లేదు అలాంటివి ఏమీ లేదు, ఇప్పటి వరకు కూడా తను ఈ స్థాయిలో ఉన్నాడు కదా, ఏమన్నా అన్నా అనుకో, సరేలే మా అక్కనే కదా ఉన్నానులే అంటాడు. కానీ రిటర్న్ మాట్లాడాడు. Silent రెస్పెక్ట్. చాలా వరకు? సైలెంట్ ఏం లేదు, మంచిగా ఉంటాడు. అంటే మా అందరికి కేవలం సైలెన్స్ చూపిస్తున్నాడు. మీకు మాత్రమే తెలుస్తుంది లోపల ఉన్న వైలెన్స్, అంతేనా? ఇక్కడ ఎలా ఉన్నాడో, ఇప్పుడు బయట ఎట్లా ఉంటాడో బిగ్ బాస్లో కూడా అలాగే ఉన్నాడు. తన బిహేవియర్ కూడా అలాగే ఉంది. తను చేంజ్ అనేది ఏమి ఉండదు. అందరినీ అక్కలాగా, అమ్మలాగా, అన్నయ్యలాగా చూసుకుంటున్నాడు. ఒక చిన్న విషయం, అంటే ఎవ్వరికి తెలియంది మీకు మాత్రమే తెలిసింది ఏంటి? అది చెప్పండి మాకు రాము రాథోడ్ గురించి. అంటే ఏమన్నా ఉంటే తనే బాధపడతాడు. మా ఫ్యామిలీ వరకు తీసుకొచ్చి మమ్మల్ని బాధ పెట్టాడు. అది ఆల్రెడీ మీ అమ్మగారు చెప్పేశారు. కానీ ఏదైనా పర్సనల్ విషయం ఉన్నా కూడా నాతో షేర్ చేస్తాడు. అమ్మతో చిన్న చిన్న గొడవలు ఇంటి దాకా తీసుకొచ్చారా ఎప్పుడైనా? లేదు, తనే సాల్వ్ చేసుకుంటాడు. ఏదన్నా తను బాధపడతాడు కానీ మాకు చెప్పాడు. చెప్పండి అన్న, ఏదో చెప్తున్నారు మీరు. అది చిన్నప్పుడు అక్క అక్క, నేను, తమ్ముడు, చెల్లి నలుగురం ఉండేవాళ్ళమాట. స్కూల్కి వెళ్ళకుంటే అక్క ఇద్దరిని కొట్టేది. అంటే ఇద్దరు పారిపోయేవాళ్ళం మేము. స్కూల్లో టీచర్లను చూస్తే భయం, బాగా భయం. ఆ భయం వల్ల ఇక్కడ అక్క భయము, అక్కడ టీచర్లు భయం అని చెప్పేసి పారిపోయామన్నమాట. పారిపోతే ఈవినింగ్ వచ్చినాం, నైట్ టైం వచ్చినాం. నైట్ టైం వస్తే ఎందుకురా స్కూల్కి వెళ్ళలేదు నాకు తెలిసిందన్నారు. అంటే లేదక్క వెళ్ళొచ్చామంటే, లేదు మీరు స్కూల్కి వెళ్ళలేదు మాకు తెలుసు, మీరు ఎక్కడెక్కడ పోయి వచ్చారో మాకు తెలుసు, ఈరోజు మీకు అన్నమే ఈరోజు మీకు అన్నమే పెట్టాను అని చెప్పేసి ఓ గంట 2 గంటల తర్వాత మళ్ళీ పిలిచి అన్నం పెట్టేది. తమ్ముడు మామూలుగా చిన్న చిన్న, అంటే ఇది చెప్పొచ్చో చెప్పలేదో నాకు తెలియదు కానీ చిన్న చిన్న దొంగతనాలు ఇంట్లో. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరు ఉంటారు, కానీ రాము రాథోడ్ గారు ఇలా అనేది ఎవరు అనుకోరు. అయితే ఒకసారి అక్క డబ్బులు దాచిపెట్టేదన్నమాట. డబ్బులు దాచిపెడితే తమ్ముడు దాంట్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయేవాడు. నా పేరు చెప్పేవాడు. అక్క ఏం చేస్తుండే, కాదురా రాము అంత చిన్నోడు ఎలా చేస్తాడు దొంగతనం, నువ్వే చేసావు అని చెప్పేసి నాకే తిట్టిపిచ్చేవాడు. పక్క అసలు అలా 1 టైం జరిగింది. అప్పటి నుంచి లక్కకి తెలిసిపోయింది ఎవరు దొంగ అంటే అర్థమైపోయింది, రాము రాథోడే దొంగ అని. సో, తర్వాత అడిగేవాళ్ళ మీరు, నువ్వు దొంగతనం చేసి నన్ను ఇరికిస్తున్నావు అని చెప్పిన మీరు ఏదైనా తిట్టడం కానీ చిన్న చిన్న కొంచెం మాటలు అలాంటి చెప్పేవాడిని, నువ్వు దొంగతనం చేసి నా పైన పెట్టడం ఏంది, అక్కనేమో నన్నే పెద్ద దొంగ అనుకుంటుంది. ఇదంతా ఏజ్ లో జరిగింది? ఇది మామూలుగా 7 years రాము రాథోడ్కు ఉండే, నాకేమో 12 years ఉండే.
ఓకే. అప్పుడు జరిగింది. అప్పుడు జరిగింది. అంటే ఇంట్లో చిన్నోడు కదా! మరి గారాబం కూడా ఎక్కువగానే ఉండేదని చెప్పొచ్చు. మరి అందరితో కొంచెం కొంటె పనులు చిన్న చిన్నవి ఏమన్నా చేసేవాడా? అంటే అందరిని నవ్వించేవాడు బాగా. అంటే చిన్న చిన్న కామెడీస్ గానీ, ఫ్యామిలీ దగ్గర ఏదైనా మాట్లాడాలన్నా గానీ, ప్రతి ఒక్కటి చేసేవాడు. బానే అందరిని నవ్విస్తూ, కవ్విస్తూ ఉంటాడు. మంచిగుంటాడు. అందరిని అంటే చిన్న పిల్లోల్లాగా కొంచెం ఇది చేస్తుండే చిన్న పిల్లోడిలాగా, అమాయకుడిలాగా. అంటే ఎప్పుడైతే ఈ సాంగ్స్‌లోకి అడుగుపెట్టాడో, అప్పటినుంచెళ్ళి చాలా అంటే చాలా మైండ్ ఫోన్ వచ్చింది అతనికి. ప్రతి ఒక్కరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది చూపిస్తుంటాడు ప్రతి ఒక్కరు. సో ఇల్లు విషయానికొస్తే మరి ఇప్పుడు ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఏంటి అసలు? ఆహ్, ఏమని చెప్పాడు మీకు అంటే ఎళ్ళే ముందు? మాకెళ్ళే ముందయితే నేను 'బిగ్ బాస్' హౌస్‌కెళ్తున్నా. నేనొచ్చాక ముహూర్తం ఏమైనా ఉంటే పెట్టుకుందాము. ప్రతి ఒక్కరిని మనం ఆహ్వానం చేద్దామని చెప్పేసాడు. అంతవరకు ఉండని, నేనొచ్చాక అన్నీ చూసుకుందాం. చూసుకుంటాను. ఇప్పటి వరకు మొత్తం తనే చూసుకున్నాడా? మొత్తం తనే చూసుకున్నాడు. ప్రతి ఒక్కటి తనే చూసుకున్నాడనమాట. సో చూడొచ్చు చాలా వరకైతే రాము రాథోడ్ అన్నగారు అన్నీ కూడా మనకి రివీల్ చేసేసారు. ఇప్పుడు మనతో పాటు రాము రాథోడ్ గారు తండ్రి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇందాక చాలా వరకు ఆయన ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ ఇటు రండి. చెప్పండి ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషం అనిపిస్తుందమ్మా. హ్మ్. సంతోషం ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. కాదు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ కొడితే ఎళ్లారా? గొడవ పడ్డారా? గొడవ పడ్డది, మా అమ్మ పోయి పడ్డది, హ్మ్. వాళ్ళ అమ్మ పోయి గొడవ పడ్డది. హ్మ్. ఏంది మా పిల్లగానికి ఇట్లా కొడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు అని పోయి గొడవ పడ్డది. హ్మ్. గొడవ పడ్డది, మళ్ళీ అప్పుడే తోలుకొచ్చి ఇక నేను సంజాయించి పెట్టింది ఆమె. మీరు ఎప్పుడైనా కొట్టేవాళ్ళా? నేను ఎప్పుడు కొట్టలేదమ్మా, హ్మ్. కొట్టలే. చిన్నప్పటి నుంచి మంచిగా ఎట్లా తాకినంటే అట్లా తాకిన, హ్మ్. అట్లా మంచిగా చేసిన. ఆయన చేసినందుకు నాకు ఫలపూర్తి చేసిండు. హ్మ్. చేసిండు, అందరికీ మంచిగా చూసుకుంటున్నాడు, అందరికీ బాగా చూసుకుంటున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. కానీ మాకు చాలా హ్యాపీగా ఉంది, హ్మ్. మంచిగా ఉంది. కానీ మా కొడుకంటే ఊరికి మహబూబ్నగర్ జిల్లాకు పేరు తెచ్చిందంటే హైలైట్ హ్మ్. హైలైట్ అనిపించింది. మంచిగా అందరూ మెచ్చుకుంటున్నారు, ఆయన మంచిగా హ్మ్. చేస్తున్నాడు. నాకు కూడా అలాంటి కొడుకని కూడా మంచిగా పేరు తెచ్చిండు మరి నాకు. చిన్నప్పటి నుంచి మీరు ఇన్ని కష్టాలు పడ్డారు కదా! ఇప్పుడు ఆ. అతను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. ఏం మంచిగా చెప్తారు ఒక తండ్రి? చూసుకుంటున్నాడమ్మా, అందరికీ మంచిగా చూసుకుంటున్నాడు. మాకు చిన్నప్పటి నుంచి మీరు బాధపడ్డారు, మీరు ఏ కష్టాలు చేసిండ్రు అని చెప్పి నా కొడుకు చాలా బాధ చేసిండు. హ్మ్. మీరు అలా బాధపడొద్దు. ఇంకా అది అంటే ఇంకా హ్యాపీగా ఉండాలి. మీరు ఇలా బాధపడితే ఎలా చెప్పండి ఒకసారి? చాలా మంచి నాకు చాలా మంచిగా చేసిండమ్మా, హ్మ్. నాకు మంచిగా పేరు తెచ్చిండు. సో ఒక తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అలాగే కుటుంబం మొత్తం కూడా ఆయనకి ఎంతగానో సపోర్టివ్‌గా ఉన్నారు. అంతేకాకుండా ఊరూరు మొత్తం ఊరే కాదు 2 తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా ఆయనకి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మరి మీకేమనిపిస్తుంది? రాము రాథోడ్‌కి సంబంధించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.